మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా వేసజ్ గారు, సయ్యద్ సార్ నేను ప్లాంటేషన్ చెయ్యి అనేది చెప్పలేదు ఎవరికి. ప్రపంచం చాలా విశాలంగా ఉంది. ఎవరు ఎంత అయినా సోయింగ్ చెయ్యవచ్చు. లాస్ట్ ఇయర్ 2 acres నాటి 25 నుంచి 30 లక్షల వరకు సంపాదించిన రైతులు ఈసారి 6 నుంచి 10 ఎకరాలు చేస్తున్నారు అని పెయిడ్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఇందరూ వాళ్ళకట్టుగా తాకత్ ఉంటే ప్లాంటేషన్ ఎప్పుడు చెయ్యాలి? సెంటర్ కటింగ్ పడే డబ్బులు రేట్స్ 1000 రూపాయలు ఉండాలా అంటే 3rd and 8th చాలా బాక్స్ కటింగ్ వస్తుంది. అది టాప్ రేట్స్ చిక్కల అది సర్వ్ అంతే. జూన్ జూలై రేట్ ఎంత వెళ్తుందని అనౌన్స్ చేయండి. లేదు అంటే డైలీ సయ్యద్ సార్ హలో అనంతపురంని ఫాలో కండి. రేట్స్ అప్డేట్ ఇచ్చుకొని ఉంటారు. దాని ఛత్తీస్గఢ్, హిమాచల్, పూణే, అనంతపూర్, తమిళనాడు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ప్లాంటేషన్ డేట్ కావాలంటే 6000 పేమెంట్ చెయ్యండి. అంతా చెబుతాను అని ఏంది మీ గోల? ఈయన సుధీర్ కామెంట్ పెట్టారు కానీ కరెక్ట్గా కామెంట్ టైప్ చేయలేదు. మొత్తం మీద ఆయన ఉద్దేశం అయితే నా దగ్గర ఛత్తీస్గఢ్, తమిళనాడు అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు 6000 10,000 వేయండి మీకు చెప్తాను అని పెయిడ్ చెబుతున్నారు. అలా ఏమన్నా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళే ప్లాంట్ చేయవచ్చు కదా అంటూ మా బాధ మేము పడతాము. కానీ దయచేసి మా యొక్క మెదడు కలుషితం చేయొద్దండి. మా దగ్గర ప్లాంట్ చేసుకుంటాము. ధర దైవాధీనము కాబట్టి పెయిడ్ ఆర్టిస్టులు అదే కాబట్టి అన్నా నేను ఒకటి చెప్తున్నాను మీకు అందరికీ. వాళ్ళు చెబుతారన్నా 10,000 అండి, 5,000 అండి, 6,000 అండి, 4,000 అండి అని. వాళ్ళు ఎవరు మిమ్మల్ని బలం చేయరు. మీరే మానసిక బలహీనత వాళ్ళ డబ్బులు కడుతున్నారు, ప్లాంటేజ్ చేస్తున్నారు. అందులో వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ బలం చేయడం మన ఇష్టపూర్వకంగా మనం చేస్తున్నాము అంతే విషయము. ఏదేమైనా ఇది ఈ తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి ఉంది కాబట్టి ఆ వెరీ సారీ. రెండోసారి కామెంట్ పూర్తిగా అర్థం కావడం లేదు. ఆయన సుధీర్ కామెంట్ పెట్టే అర్థం కావడం టోటల్ మీద ఆయన ఫోకస్ మొత్తం పెయిడ్ ఆర్టిస్టుల మీద మాత్రమే. ఇక రమేష్ గారు బావాకారులో ఎస్ రమేష్ అది మధ్యాహ్నం వర్షం పడేటప్పుడు మా దగ్గర నుంచి అంగడి దొమ్మల బావికి వెళ్ళాం మేము చూసుకుని చూడటానికి. ఎవరైనా చూసుకోవాలంటే అనంతరం ఫోన్ చేయండి. తోడితే 70 రూపాయలు, మదనపల్లికి వస్తే 80 రూపాయలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక నా బావమరిది రమేష్ గారు మరొక కామెంట్ పెట్టారు. బావా నేను చెప్పాను కదా వర్షం పడుతుందని. నిజం వర్షం పడదు కానీ భారీ వర్షం పడదు. 10 నిమిషం 10 వర్షం బాగా పడదు కానీ ఆ తర్వాత వర్షం పడలేదు. అప్పుడు చేతులు పడ్డాయి. మొత్తం మీద ఆకాశం మేఘవర్తమై ఉంది. వాతావరణం చల్లగా ఉంది. హాయ్ సయ్యద్ బాషా గారికి అభినందనలు. వెంకటరమణ గారు. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. ఎంతోమంది హెవీ ప్లాంటేషన్ అంటున్నారు. అర్థం కాలేదు. ల్యాండ్ ఖాళీగా ఎక్కువగా ఉందా అన్న రైతులు భయపడిస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ భయపడిస్తున్నారు. రైతు ఒక్కసారి ఆలోచించండి. మన పని మనం చేసుకుంటే బెటర్. లాభం వచ్చిందా మనమే భరించాలి, నష్టం వచ్చినా మనమే భరించాలి. ఎవరితోని మనకెందుకన్నా మన పని మనది. జై జవాన్ జై కిసాన్. ఇక శ్రీరామ గారు, ఇన్ ములబాగ తాలూకు ఆల్సో రెయిన్ యాజ్ వెల్ యాజ్ మోర్ విండ్. సమ్ పీపుల్ టోల్డ్ దట్ లెనినో ఈజ్ ఓవర్. ఇవాళ వర్షం పడ్డది కదే కొంతమంది చెప్పారు. ఉగాది ముందు కానీ ఆ తర్వాత కానీ వర్షం పడితే మంచిది కాదు, కరువు వస్తుందని చెప్పి. ఇవాళైతే వర్షం పడేది భారీ వర్షం కాదు, బాగానే పడుతుంది. 5-10 నిమిషాలు పడ్డా కూడా ఆ తర్వాత అయితే ఆకాశమైతే చెరువులు పడుతున్నాయి. మొత్తం మీద అయితే మనకు నమ్మకాలు ఉగాదికి ఇటు 8 అంటే ఇటు అటు కలిపి 16 రోజులు వర్షం పడకూడదని ఒక నమ్మకం. పడితే కరువు వస్తుందంట. చూద్దాం ఏం జరుగుతుందో. లైట్ రైన్ అంతే కదన్నా సుమారు వేస్తున్న ఇది తేలికపడే వర్షమే. ఇక మనం మరొక పరిశీలిస్తే రైతులు భయపట్టి చంపేస్తారా అన్న మీ ఛానల్స్ వాళ్ళు. కోలా టమోటో అన్నా నేనైతే ఇటువంటి ఇది కూడా చెప్పను. నేను భవిష్యత్తులో ఎలా ఉంటాయి ప్లానింగ్ చెప్పను. మీరు చెప్పే కామెంట్ మీద చదువుతున్నాను. మీరు చెప్పే కోటగిరిలో కోటలు రాకపోవచ్చు బహుశా.
ఇక చలపతి గారు, ఈ ఏడాది టమోటా రైతులు గిట్టుబాటు ధరలు కూడా వచ్చినట్లేదు. ఎక్కడ చూసినా టమోటా తోపులు. చూద్దాం ఏం జరుగుతుందో. వీకోట ఏరియాలో ఒక్కొక్క రైతు 10 నుంచి 20 ఎకరాలు నాటుతున్నారు. ఎక్కడో టమాటా తోటలు ఉన్నాయి. వీకోట ఏరియాలో అయితే ఒక్కొక్క రైతు 10 నుంచి 20 నాటుతున్నారు. కాబట్టి ఈరోజు టమాటా ధరలు చూసినట్లేదు చెప్పి చాలా కామెంట్ పెట్టారు. బట్ అది కాలమే నిర్ణయించాలి. అందరూ వాళ్ళే హెవీ ప్లాంటేషన్ అని చెప్పి వాళ్ళు కూడా కోలా చిక్బల్లా ఏరియాలో 1,00,000 ఎకరాల పంట చెప్పాడు కదా, ఆయన ఏమన్నా సర్వే చేశాడా అని అశోక్ రెడ్డి గారితో వాళ్ళతో రిప్లై ఇచ్చారు. కామెంట్ పెట్టడానికి సర్వే చేయడానికి ఏమి అవసరం అన్నా అని చెప్పి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుబ్బు గారు, మొత్తం సాఫ్ట్వేర్స్ వచ్చారో ఈ కామెంట్ పెట్టడానికి అర్థమవుతుంది. అయినా ఎక్స్పోర్ట్ ఉంటే మీరు ఎంత నాటినా చాలవు. ఎక్కువ నాటన వారు మీరు మీ కుండల మీద చేయవే చెప్పండి, మీరు నాటలేదా? బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు. లీవ్ ఇట్ అబౌట్ ప్రైస్. నో వన్ ఇస్ థింకింగ్ అబౌట్ షార్టేజ్ ఆఫ్ లేబర్. అందరూ భవిష్యత్తుల కోసం ఆలోచిస్తున్నారు, కానీ కూలీల కొరత మాత్రం చాలా ఉంది. అందుచూరు ఆలోచన లేదని చెప్పి శ్రీరాములు కామెంట్ పెట్టారు. దానికి ఉమాశంకర్ గారు, దే ఆల్రెడీ ఇంక్రీడ్ ప్రైస్. కూలీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ధరలు పెంచారని చెప్పి ఉమాశంకర్ గారు కామెంట్ పెట్టారు. హెవీ ప్లాంటేషన్ ఇన్ రామసముద్రం సరౌండింగ్ ఏరియాస్. కిషోర్ గారు, కంపేర్ టు లాస్ట్ 3 times హెవియర్. స్కూల్లో పాఠాలు చెప్పే ఆయన నాటారు, సాఫ్ట్వేర్ నాటినారు, పోస్ట్ మ్యాన్ నాటారు. ఒక్కొక్కరు 30-40 ఎకరాల ప్లాంటేషన్ నాటారు. మళ్ళీ వీళ్ళు అంతా ఫస్ట్ టైం నాటిన వారే. రామసులో ఏరియాలో చాలామంది నాటారు. ఉపాధ్యాయులు కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, పోస్ట్ మ్యాన్లు కానివ్వండి, అందరూ చాలామంది పట్టబడబట్ట పెట్టారు. కానీ వాళ్ళందరూ ఫస్ట్ టైం ఇప్పుడే తొలిసారి నాటారని చెప్పి కిషోర్ గారు పెట్టారు. మధ్యాహ్నం ఆనంద రెడ్డి గారు ములకొచ్చు నుంచి ఒక లెక్చరర్ ఒకే 30 ఎకరాలు పంట పెట్టారంటే ఆయన 30 ఎకరాలు 30 acres ఓన్లీ 1 step యాజ్ ఎ లెక్చరర్ ఇన్ మొలకల్చరు ఏరియా. ఏదేమైనా ప్లాంటేషన్ భారీగా జరిగింది, కానీ టమోటా పంట చేయడం 80 టైం ఉంటుంది. కాబట్టి అందులో పడకండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో సమాధానం. మొత్తం అయితే హెవీ ప్లాంటేషన్ గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. బట్ పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ అది. కాబట్టి ఆందోళన చెందకండి, దేవుడి మీద భారం వేయండి. టమోటా పంట అదృష్టం దాట, ధర దైవాధీనం. టమోటా లాటరీ లాంటిది. బౌద్ధుడు సయ్యద్ షహతాజ్.